ఆంధ్ర రాష్ట్రం నుంచి విజయనగరం జిల్లా నుంచి మరి ఎస్సీ ఎస్టీ రైతులందరూ జిందాలు కట్టబెట్టి 18 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కంపెనీ రాలేదు. మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని ఈరోజు ఢిల్లీ వరకు చేరుకొని జంతర్ మంతర్ నిన్న కార్యక్రమం చేయడం జరిగింది. 18 సంవత్సరాలు తీసుకున్న జిందాల్ కంపెనీ నేటి వరకు ఎటువంటి కార్యక్రమం చేయకుండా మరి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ తోటి భూ దోపిడీ చేయడానికి, భూ వ్యాపారం చేయడానికి కూడా సిద్ధపడ్డది. దానికి వ్యతిరేకిస్తూ మరి ఏదైతే ఆ జీవోలు ఇచ్చారు, జీవో 14 నుండి 892 నుండి 178 జీవోలు అన్ని కూడా రద్దు చేసి మళ్ళీ తిరిగి మరి న్యాయం కోసం ఈరోజు ఢిల్లీ వరకు రావడం జరిగింది. మరి అక్కడ రాష్ట్రంలో అటు జిల్లా అధికారులు అవనండి, ప్రభుత్వాలు అవనండి, ఎవరు కూడా గిరిజన హరిజనులు పట్టించుకునే పరిస్థితి లేదు. సుమారు 1164 ఎకరాలు ఆ రోజు దౌర్జన్యంగా భూములు తీసుకొని ఇస్తానన్న హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ పేరుతోటి ఇండస్ట్రీ వ్యాపారం చేయడానికి ఈరోజు చూస్తూ ఉన్నారు. మరి మీ అందరం కూడా విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కూడా మరి కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ రైతులకు అన్యాయంగా భూములు తీసుకొని కంపెనీ పెట్టలేదు కాబట్టి జీవోలు రద్దు చేసి మళ్ళీ రైతులకు భూములు ఇవ్వాలని మరి మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మాకు అటు ప్రభుత్వం వారు కానీ ఎవరు కానీ ఆంధ్ర రాష్ట్రంలో సహకారం అందించలేదని ఈరోజు ఢిల్లీ వరకు వచ్చి మరి మా నినాదం తెలియజేస్తాం. వీ డిమాండ్ ఫర్ టు గివ్ అవర్ ల్యాండ్స్ బ్యాక్. మా భూములు మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఇందుకు రఘురాజు, నేను ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ విజయనగరం జిల్లా నుంచి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే నాతో పాటు సుమారు 80 మంది ఆ ప్రాంతం నుంచి గిరిజనులు, హరిజనులు అందరూ ఇక్కడికి వచ్చి మరి ధర్నాలో కూడా పార్టిసిపేట్ చేయడం, మరి వీళ్ళకున్న కష్టాన్ని ప్రజలకి తెలియజేయాలని, కేంద్రానికి తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో శ్రంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న ఏదైతే 5 పంచాయతీల్లో ఉన్న దళిత గిరిజన భూములను ప్రభుత్వం ఏదైతే సాగు చేసుకుంటుందని చెప్పేసి డీ పట్టా ఇచ్చిందో ఆ డీ పట్టాలో ఉన్న భూములు మొత్తాన్ని 4 పంచాయతీలు ఉన్న పేదలందరి దగ్గర జిందాల్ కుట్రపూరితంగా 2006-7 ఆ ప్రాంతంలో తీసుకుంది. ఆ రోజు తీసుకున్నప్పుడు ఆ భూమిలో కంపెనీ కడతామని చెప్పారు. కంపెనీ కడితే మీ పిల్లలందరికీ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఆ మీ పిల్లలందరికీ ఉద్యోగంతో పాటు పూర్తి భరోసాతో ఉపాధి ఉంటుందని చెప్పారు. అదే కాకుండా ఏదైతే భూమి విలువకు సమానమైన షేర్లు ఇస్తామని చెప్పారు. చెప్పి ఈ రోజుకి 18 ఏళ్ళు అయినా సరే కంపెనీ కట్టకుండా అదే భూమిని నేడు రియల్ ఎస్టేట్ పేరుతో, ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ పేరుతో వేరే పెద్దలకి, ఇండస్ట్రియల్ వ్యాపారవేత్తలకి అమ్మడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 80 రోజులుగా ఆంధ్రాలో ఎస్కోట్ నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్న ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అక్కడ స్థానిక కలెక్టర్గా పట్టించుకోలేదు. పోలీసులతో దౌర్జన్యం చేస్తూ ఆందోళన కూడా నిర్వహించడానికి ఆటంకం వస్తున్నారు. దాని నేపథ్యంలో మేము ఢిల్లీ రావాల్సి వచ్చింది. ఎప్పటికైనా సరే పేదల భూమి పేదలకి ఇవ్వకపోతే తాడో పేడో తీర్చుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి, అంతా దళిత పేదల గిరిజనులు కనుక వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.